అరబ్ దేశాల్లో ముస్లింలు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ మసీదు లోపలే జరుగుతాయి. కార్యక్రమాలు కానీ ఎక్కడ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కానీ, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టడం కానీ పొరపాటును కూడా జరగదు. అవన్నీ అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు, ఒరిజినల్ ముస్లింలు మేమే అని చెప్పేటటువంటి దేశాలు. కానీ మిగతా దేశాల్లోని ముస్లింలు వచ్చేటప్పటికి రోడ్ల మీదనే ప్రార్థనలు చేయడం, దాన్ని ఆపితే మా మతానికి అవమానం జరిగిందంటూ దైవదోషం అంటూ రచ్చ చేయడం అన్నటువంటిది శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్ళి ఫ్రాన్స్ లాంటి చోట్ల, అమెరికా లాంటి చోట్ల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ తరహా పరిణామాలు ఎక్కడి దాకా వెళ్ళిపోయినాయంటే ఉగ్ర మూకలు వాళ్ళు కూడా ఈ మతాన్ని అడ్డుపెట్టినే ఉగ్రవాదం చేస్తున్నారు. హౌతీ తీవ్రవాదులు వరుసపెట్టి వివిధ షిప్పుల మీద అటాక్ చేస్తూ వచ్చారుగా. తాజాగా ఒక షిప్ని స్వాధీనం చేసుకుని ఆ షిప్ డెక్కు మీదన మత ప్రార్థనలు చేసి, రంజాన్ ప్రార్థనలు చేసి, తద్వారా మా ఆధిపత్యం ఇది అని చూపించే ప్రయత్నం. నిజంగా ఒక తప్పు పని చేసే చోట అట్లాంటి చెయ్యొచ్చా అంటే మతాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే మతం పరువు పోయేది. మతం అనేటువంటిది వ్యక్తిగతం కావాలి. పరమత దూషణ, పరమత ద్వేషం అన్నటువంటిది అంగీకరించకూడదు. అది అన్ని మతాలు పాటిస్తే కరెక్ట్గా ఉంటుంది.